ఈ తండ్రి బాగా ప్రేమించాడు, కానీ బయటికి వెళ్ళిపోవడానికి ఇష్టపడి కొంతమంది గ్యాంగ్ని రెడీ చేసుకున్నాడు, అంటే స్నేహితులు రెడీ చేసుకున్నాడు. మీలో ఎవరైనా మీ స్నేహితులు రే మందిరానికి వెళ్తున్నావు కదా, నన్ను కూడా మందిరానికి తీసుకెళ్ళి అన్నాడా? చెప్పండి. అలా రే నువ్వు పాటలు పాడుతున్నావు, మంచి పాటలు, నేను కూడా పాడుతాను అన్నాడు ఎవడైనా? ఎవడో అండి. రే జాతరకి మంచి డిస్కో డ్యాన్స్ చేస్తున్నారు, మీ నలుగురు వెళ్తున్నా, ఆ చీకట్లో కూర్చుందాం, చీకట్లో నుంచుందాం, వస్తావా అన్నవాడు కనబడతాడు. ఆడటం తప్పు కాదు, ఒక సమయం అంటూ ఉంటుంది, కానీ ఆ విలువైన సమయాన్ని పోగొట్టుకొని ఆ విలువైన సమయంలోనే ఒరే క్రికెట్కి వెళ్దామా అని అంటాడు. ఆడటం తప్పు కాదు, ఆడాలి, కానీ ఒక సమయం అంటూ ఉన్నాడు. నిన్ను పాడు చేసేవారు ఎవరో, నిన్ను బాగు చేసేవారు ఎవరో గుర్తెరగాలి యవనశ్రీ. ఇదే రైట్ టైం మిమ్మల్ని పాడు చేసేది. నేను సంతోషిస్తున్నాను, తల్లులైన మీ పిల్లలని ఇక్కడ కూర్చోబెట్టారు, మీకు అందరికీ నా వందనాలు. ఇదే కరెక్ట్ యవన జీవితం. ఇక్కడ మీరు తప్పట అడుగు వేశారా, జీవితాంతం రేపు రానున్న రోజులు వివాహం అవుతుంది, అప్పుడు డ్యామేజ్ అయిపోతుంది, పిల్లలు పడతారు, అప్పుడు డ్యామేజ్ అయిపోతుంది, సమాజం కుటుంబం ముందు తలదించుకునే పరిస్థితి వస్తుంది. ఎప్పుడో తెలుసా? లోక సహవాసాన్ని కలిగి ఉంటాయి. ఇదే రైట్ టైం, కరెక్ట్ టైం. మీరు నిలబడగలిగితే రానున్న భవిష్యత్తు అది 30, 40, 50 సంవత్సరాలైనా మీ జీవితాలను దేవుడు ధన్యకరంగా దేవుడు మార్చగలుగుతాడు. ఆమేన్. దయచేసి చెబుతున్నాను, మీ పిల్లలని ప్రతి ఆదివారం యవన స్త్రీలని, ఎవరు పురుషుల్ని తీసుకొని ఇక్కడ కూర్చోబెట్టాను. వీడు బయటికి వెళ్ళి నువ్వు అందగాడివరా అన్నవాడు ఒకడు, నీ డ్రెస్ బాగుందరా అన్నవాడు ఒకడు, అరే ఇంకా నువ్వు అందంగా మారాలంటే తాగరా అన్నవాడు ఒకడు. ఏదైనా మజ్జిగిస్తాడా తాగమని? ఎరా మజ్జిగిస్తాడా తమ్ముడు? మంచి స్నేహితుడైతే, మంచి సహవాసం అయితే మద్దికిస్తాడు. మంచి సహవాసం కలిగి లేనివాడు ఏమిస్తాడు చెప్పండి? మద్యం ఇస్తాడు. మంచి సహవాసము కలిగిన వాడైతే ఇలాంటి మందిరములోకి, దైవ కార్యక్రమంలోనికి, మంచి సహవాసములోనికి నడిపిస్తాడు. మంచి వ్యక్తి మంచి సహవాసం లేని వాడైతే సినిమాలకి వెళ్దామురా, షికారులకి వెళ్దామురా అని నడిపిస్తాడు. అదే రీతిలో వీని నడిపించాడు. వీడికి ఎంత బాగుందో తెలుసా? బయటికి వెళ్ళిపోయిన వాడికి, అరే ఎప్పుడు ఇలాంటి అనుభూతి పొందలేదే, ఎప్పుడు ఇలాంటి స్థితిని నేను అనుభవించలేదే, చాలా సంతోషముగా ఉంది, కొత్త ఎనర్జీ వచ్చింది. నేను మాట చెప్పనా? మనం లోక సహవాసములోనికి, ఆకర్షణలోనికి వెళితే కొత్త ఎనర్జీ వస్తుంది, పాత ఎనర్జీ రాదు. కొత్త ఎనర్జీ సంతోషాన్నిచ్చి మరలా చేయాలనిపిస్తుంది, కానీ అది ఊబిలాగా ప్రతిరోజు దినదినము నిన్ను దిగజార్చేస్తుంది. కొత్త ఎనర్జీ వచ్చిందని కొత్త సహవాసంలోనికి వెళితే మన దగ్గర ఉన్నవన్నీ కూడా ఖర్చు అయిపోతాయి. అవసరము లేనివన్నీ కూడా మన హృదయంలోనికి, మన ఇంటిలోనికి తెచ్చుకుంటాం. చెడు సహవాసము కలిగి ఉంటే మనము అనవసరమైన వాటినన్నిటినీ తెచ్చేసుకుంటాం. దేవుడితో సహవాసము కానీ, దేవుని భక్తులతో సహవాసము కానీ, ప్రార్థనతో సహవాసం కానీ కలిగి ఉండగలిగితే ఆ సహవాసం మన హృదయములో, మన ఇంటిలో, మన శరీరములో ఏమి అవసరమో అవే భద్రం చేసుకుంటాం. ఈరోజు నేను అడుగుతున్నాను, మీ హృదయములో ఏవి అవసరము లేనివి ఉన్నాయి? అవసరము ఉన్నవి ఏమి, అవసరము లేనివి ఎన్ని ఉన్నాయి? అసలు అవసరం ఉన్నవి అసలు లేవో, అనవసరమైనవి ఎక్కువ ఉన్నాయా? మీరు ఆత్మలో పరిశీలన చేసుకోవాలి. ఈరోజు ప్రభువుని అడిగాడు, ప్రభువా నా హృదయములో అనవసరమైనవి ఉన్నాయి.
ఎందుకు అనవసరమైన ఉండకూడదు? ఎందుకు ఉండకూడదు అంటే వాటి వలన నీ శరీరమునకు, నీ ఆత్మకు, నీ కుటుంబానికి ఉపయోగమేమీ లేవు, ఉండవు. అనవసరమైనవన్నీ కూడా డిలీట్ చేయాలి. కంప్యూటర్ ఉందా? కంప్యూటర్ అందరికీ తెలుసు. డెస్క్టాప్ మీద కొన్ని అనవసరమైన ఫైల్స్ ఉంటాయి. డ్రైవ్లో కొన్ని అనవసరమైన ఫైల్స్ ఉంటాయి. అనవసరమైనవి డిలీట్ చేసి అక్కడ ఒక పక్కన ఎడమ వైపు డస్ట్బిన్ ఉంటుంది. డస్ట్బిన్లోనికి వెళ్ళిపోతుంది. ఇక ఆ ఫైల్ నీకు ఎప్పుడూ కనబడదు. నీ హృదయములో దేవునికి నీకు సంబంధించినవి ఏది అనవసరమైనవి ఉన్నవి అది నీ హృదయమునికే తెలుసు. వాటిని డిలీట్ చేయాలి. అప్పుడు సహవాసాన్ని కలిగి ఉంటాం.